డీటెయిల్స్ చూస్తే మేడారం జాతర ఏర్పాట్ల కోసం తమ భూములు ఇచ్చిన రైతులకు ఇళ్ల పట్టాలను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క మేడారం శాశ్వత అభివృద్ధి కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మేడారం భూసేకరణ పనులను పూర్తిగా పారదర్శకంగా నమ్మకంగా పూర్తి చేసినందుకు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఆర్డీఓ వెంకటేశ్వరులను ఆమె అభినందించారు. నిర్మల్ జిల్లాలో ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. పర్యటనలో భాగంగా సదర్మట్ బ్యారేజీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ సభా ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించారు. ప్రాపర్గా అందరికి ఒకేసారి అలౌ చేయకండి. అది అడ్వాన్స్ సెక్యూరిటీ లైజనింగ్ టీమ్ వాళ్ళు వస్తారు. వచ్చేలా ఉన్నప్పుడు మీరు వీళ్ళతో డిస్కషన్ చేయాలి. వీళ్ళకి ఒక సెట్ ప్రోటోకాల్ ఉంటుంది. ఆ సెట్ ప్రోటోకాల్ మీరు చూడాలి. ఎక్సైజ్ తరఫు నుంచి క్రూ మెంబర్స్ మీతో టచ్ లో ఉంటారు. సో యూ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఓకే, బుకేజ్ అవన్నీ అరేంజ్మెంట్. ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్లలో గ్రామాల విలీనంపై ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర హాట్ కామెంట్ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్లో గ్రామాల విలీనంపై ఎమ్మెల్యేలు సమన్వయం పాటించాలని కోరారు. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు చేసుకుంటూ పోతే కుదరదని హెచ్చరించారు. గ్రామాల విలీనంపై స్థానిక ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరపాలన్నారు. మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన అన్ని అంశాలు స్థానిక కార్పొరేటర్లు, స్థానిక ఎమ్మెల్యేలు చూసుకోవాలని కోరారు. గతంలో గ్రామాల విలీనంపై కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా వ్యతిరేకించామని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గుర్తు చేశారు. ఎన్నికల ముందు గ్రామాలు మేము తిరగటం జరిగింది. వివిధ ప్రాంతాల్లో వివిధ వర్గాలతో మేము సమావేశాలు పెట్టాం. ఏదైతే మేము ఎన్నికల ముందు ప్రజలకు హామీలు ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చుకుంటూ కూడా మేము ముందుకెళ్తా ఉన్నాం. అలాగే ఈ సంవత్సరం ఒక తొలి అడుగుని నియోజకవర్గంలో ఈ గ్రామం తక్కెలపాడు గ్రామం నుంచి మేము మొదలు పెట్టడం జరిగింది. ఎక్కడైతే అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న పేద వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో సుదీర్ఘకాలం దాదాపు ఈ గ్రామంలో తీసుకుంటే ఎస్టీ, అలాగే తంగళమూడి గ్రామంలో ఎస్సీ కులాలకు సంబంధించిన వాళ్ళు సంవత్సరాల తరబడి ఉన్నా కూడా వాళ్ళకి దాని మీద ఎటువంటి అధికారం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ కొత్త సంవత్సరం సంక్రాంతి సందర్భంగా వాళ్ళ జీవితాల్లో వెలుగునిచ్చే విధంగా ఇవాళ మేము ఆ పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఈ నియోజకవర్గంలో తొలి అడుగు తక్కిలపాడు గ్రామం నుంచి మేము మొదలుపెట్టాం. నియోజకవర్గ వ్యాప్తంగా అటు ప్రభుత్వ భూముల్లో కావచ్చు, నిరభ్యంతరం లేని వివిధ రకాలైన భూముల్లో వాటిని పత్తిపాడులోని రౌతులపూడి మండలం సార్లంక గ్రామంలో అగ్ని ప్రమాదంలో కట్టుబట్టలతో నిరాశ్రయులైన అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను ఎంపీలు సానా సతీష్, తంగెళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పరామర్శించారు. అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను పరామర్శించి నిత్యావసర వస్తువులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సహాయాన్ని 36 మంది బాధిత కుటుంబాలకు 25,000 రూపాయల చొప్పున నగదు అందజేశారు. ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ మాట్లాడుతూ సార్లంక గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదం దురదృష్టకరమని, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. ఘటన జరిగిన వెంటనే బాధిత కుటుంబాలను పరామర్శించి నిత్యావసర వస్తువులు, వారికి భోజన సదుపాయం కల్పించడం జరిగిందని చెప్పారు. బాధితులకు పక్కా గృహాలు నిర్మించడానికి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని, న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో మొత్తం గ్రామంలో అన్ని ఊరిపాకలలో నివసిస్తున్న గిరిజనులు అన్నీ కూడా అగ్ని ప్రమాదం సంభవించడం జరిగింది. చిన్న షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటికే అధికారులతో మాట్లాడి జరిగిన ఆస్తి నష్టం అంతా బేరీజు వేసుకుని ఏదైతే నిన్న రాత్రి నుంచి ఇక్కడున్న గిరిజనులు చాలా అమాయక ప్రజలు, వారందరూ కూడా ఏ కల్మషం లేకుండా ఇక్కడ నివసిస్తున్నప్పుడు వారికి జరిగిన ఈ సంఘటన, వారికి జరిగిన నష్టాన్ని కూడా రాత్రి నుంచి మేము వారికి దగ్గరికి వచ్చి వారికి ధైర్యం చెప్పి మేమందరం కూడా ప్రభుత్వం మీకు అండగా ఉందని తెలియజేయడం జరిగింది. నిన్న రాత్రి వాళ్ళకి అకామిడేషన్ ఏర్పాటు చేసి వారికి ఏదైతే భోజన సదుపాయాలు, దుప్పట్లు అన్నీ పంపిణీ చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ పరిధిలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఐ వెంకటరాజం రోడ్డు భద్రత పాటించే వారికి గులాబీ పువ్వులు ఇస్తూ వారిని అభినందించారు. జాతీయ రోడ్డు భద్రత కార్యక్రమం అలైవ్ అనే థీముతో రోడ్డు భద్రత మీద ప్రజల్లో అవగాహన పెంపొందించడమే తమ ఉద్దేశమని తెలిపారు.
మీ మీద ఆధారపడ్డ 60 మంది మనం గిట్లో పెట్టుకోవాలి. అందులో ఉన్న ప్యాసింజర్లు అందరినీ సేఫ్టీగా కాపాడుకోవాలి. మీరు కూడా ఫ్రంట్ ఉన్న వాళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ పెట్టుకున్నందుకు రోడ్డు భద్రతా వారోత్సవంలో భాగంగా జాగ్రత్తగా బస్సులు నడపండి. ఎప్పటికీ ప్రయాణికులు అందరినీ సురక్షితంగా మళ్ళీ చేస్తారు. మీకు తెలుసు రూల్స్ అని చెప్పడం మా ధర్మం. ఇప్పటికీ ఎక్కువ అట్లా హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి. ప్రాణాలు రక్షించుకోండి. అది కామారెడ్డి జిల్లాలో దొంగతనానికి పాల్పడిన దొంగలపై స్థానికులు దేహశుద్ధి చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ ఆలయం పక్కన చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి యత్నించిన వారు నిజామాబాద్కు చెందిన అష్రఫ్, ముస్కాన్లుగా పోలీసులు గుర్తించారు. కడప జిల్లా పులివెందులలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. లింగాల మండలం దొడ్లవాగు సమీపంలో ఏర్పాటు చేసిన కోడి పందాలను టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి డీటెక్ రవి స్వయంగా వీక్షించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పందెం రాయులతో ఈ ప్రాంతం జోష్గా మారింది. ఈస్ట్ వెస్ట్లో ఏ రకంగా అయితే జరుగుతున్నాయో సిస్టమేటిక్గా అదే రకంగా అదే పద్ధతిలో ఇక్కడ కూడా సాంప్రదాయబద్ధంగా జరుపుతూ ఉన్నాం. అయితే వీటి ముసుగులో ఏదన్నా కానీ గ్యాంబ్లింగ్ కానీ ఇంకోటి కానీ జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకొని ఓన్లీ సంక్రాంతి సాంప్రదాయాలు, సంక్రాంతి పండుగలు దానికి అనుగుణంగానే ఇదంతా ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కోడి పందాలు వీటి మీద ఇంట్రెస్ట్ ఉండే మా ప్రాంతంలో అంతా కూడా సంక్రాంతి వచ్చేటప్పటికి అందరూ వెహికల్స్ రెంట్లు మాట్లాడుకొని భీమవరము, ఆ తర్వాత తణుకు, రాజమండ్రి ఆ ప్రాంతాలకు ప్రతి సంవత్సరము బస్సులు వేసుకొని అలా వెళ్ళేవాళ్ళు. మేము అంత దూరం ప్రయాణం ఇది ఈ సాంప్రదాయాన్ని మనం కూడా ఇక్కడే కొనసాగిద్దామనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రిక్ట్గా సాంప్రదాయబద్ధంగా ఏ రకంగా అయితే అక్కడ వ్యవస్థలో ఏ రకంగా అయితే జరుగుతున్నాయో వాటికి కూడా కట్టుబడి ఇక్కడ ఉన్నాం. ఇక్కడికి వచ్చిన ప్రజలు కానీ ఎక్కడ కూడా. ప్రకాశం జిల్లా ఒంగోలులో భోగి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కుటుంబ సభ్యులతో సహా పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి పార్టీ కార్యకర్తలతో సందడి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్ధలతో సంక్రాంతి వేడుకలను జరుపుకుంటుండగా ప్రజాప్రతినిధులు కూడా ఈ వేడుకల్లో పాలు పంచుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో భోగి పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు దంపతులు అగ్నిదేవునికి, సూర్య భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గంగిరెద్దులకు వస్త్రాలు సమర్పించి రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి వారిని దేవాదాయ శాఖ రిటైర్డ్ జాయింట్ కమిషనర్ వెంకటచారి దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమార్తె రాజన్న ఆలయ ఈవో రమాదేవి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి కోడెమొక్కులు చెల్లించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్కాపురం జిల్లా గిద్దలూరులో భోగి పండుగ సంబరాలు అంబరాన్నంటున్నాయి. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్న ఈ సంబరాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగల శుభ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి సంప్రదాయాలు, వ్యవసాయ సంస్కృతిని ప్రతిబింబించే ఈ పండుగలు ప్రతి కుటుంబంలో ఆనందం, ఐక్యత, సుఖ సంతోషాలు నింపాలని ఆయన ఆకాంక్షించారు. ఈ యొక్క భోగి పండుగ సందర్భంగా సకల భోగ భాగ్యాలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ రావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ఏ ఆకాంక్షతోనైతే ఆయన సుపరిపాలన అందించాలని ధ్యేయంగా ఉన్నాడో ఆ ధ్యేయం సంపూర్ణంగా నెరవేరు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో భోగి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జై గణేశ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 14,000
గోపిడకలతో ఆలయం నుండి మేళతాళాలతో గంగిరెద్దులు హరిదాసుల సంకీర్తనల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం సిఐ శ్రీనివాస్, శ్రీ విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం ఖాన్ పాల్గొన్నారు. సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు. ఈరోజు మన పిఠాపురంలోని సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైనటువంటి జరిగింది. అలాగే మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎవరైతే ఎమ్మెల్యే గారు అయినటువంటి సీఎం గారు, కౌన్సిలర్ గారు 8వ తారీఖు నుంచి సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. 3 రోజులు కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా, చాలా ఆనందంగా ఇక్కడ ప్రజలు జరుపుతున్నారు. అసలైనటువంటి భోగి పండుగ మన జై గణేష్ టెంపుల్లోని ఇవాళ కోటకమూరు సెంటర్లోని భోగి మంట వేసి ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి 14,000 భోగు పిడకలైతే. మనిషిలో ఉన్న చెడును అగ్నికి ఆహుతి చేయడమే భోగి మంటల ప్రత్యేకత అని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు. బోయినపల్లి న్యూ సిటీ కాలనీలో నిర్వహించిన భోగి మంటల కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులతో సహా పాల్గొన్నారు. సంతోషాన్నిచ్చే సంక్రాంతి, కనుమ పండుగను కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులతో కుటుంబ సమేతంగా ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. శ్రీ సత్యసాయి జిల్లా అగిలి మండలం జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఆవరణలో సంక్రాంతి సంబరాలు అంబరన్నంటాయి. అగిలి జెడ్పీటీసీ ఉమేష్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ గుండమ్మ తిప్పేస్వామి ముఖ్య అతిథిగా విచ్చేసి సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. దాదాపు 100 మంది మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. అందరూ కలిసి ఈరోజు పెద్ద ఎత్తున మరి ఈరోజు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఎద్దుల పోటీలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కోడి పందాలు కత్తులు లేకుండా నిర్వహించడం జరిగింది. చాలా సంతోషం. మరి ఏమైతే కోస్తా ప్రాంతం జరుగుతుందో దాని స్ఫూర్తికి అనుగుణంగా ఈరోజు అగలి మండలం కేంద్రం చేయడం చాలా సంతోషం, చాలా ఆనందం. మరి సంస్కృతి సాంప్రదాయాన్ని భవిష్యత్తులో తీసుకుపోవాలి. మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయకత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు మన రాష్ట్రంలో సుభిక్షంగా, సుఖంగా, సంతోషంగా ప్రజలందరూ ఉన్నారు. మరి సూపర్ 6ని అమలు చేసినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఈ సందర్భంలో అందరూ కూడా సంక్రాంతి సంబరాన్ని సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదంగా. విశాఖలోని సింహాచలంలో సింహాద్రి అప్పన్న దేవాలయంలో సంక్రాంతి సంబరాలు అంబరన్నంటాయి. ఆలయ గోపురం ఎదురుగా భోగి మంటలు వెలిగించి ఈవో సుజాత ప్రారంభించారు. ఆలయ మాడవీధుల్లో రంగవల్లులు, తప్పెటగుళ్ళు, గంగిరెద్దులు, కోలాటాలతో సందడి నెలకొంది. అప్పన్న ఆలయంలో జరిగే భోగి వేడుకలను చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులందరి మధ్యలో కూడా భోగి పండుగ నిర్వహించడం జరిగింది. అలాగే కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంలో భక్తులందరూ కూడా చాలా ఉత్సాహంతో ఈ యొక్క దేవాలయంలో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క పండుగ ధనిక పేద అనే తారతమ్యం లేకుండా అందరూ కూడా రైతులు అందరూ కూడా మంచిగా జరుపుకునేటువంటి సంక్రాంతి యొక్క పండుగ. కాబట్టి ఈ యొక్క సంక్రాంతి పండుగలో భక్తులందరూ కూడా అత్యుత్సాహంగా ప్రతి ఇంటి నుంచి కూడా మంచి పండుగ రోజులు జరుపుకోవాలని భక్తులందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. తప్పకుండా అక్కడికి ఏంటంటే రైస్ గ్రో చేస్తారు, దాన్ని కూడా నాకు తెలిసి చాలా మంది దాన్ని చూడొచ్చు, దర్శన స్వామి దర్శనం చేసుకుని చాలా పవర్ఫుల్
భోగి, సంక్రాంతి, కనుమ అందరికన్నా చాలా ముఖ్యమైన పండుగలండి ఇవి మనకి. ఈ పండుగల్ని పురస్కరించుకొని మేము ప్రతి ఏడాది కూడా సింహాచలం అప్పన్న స్వామి దర్శనానికి వస్తామండి. స్వామివారి దర్శనం ఎలాగున్నా సరే ఇక్కడ ఏర్పాట్లతో మాత్రం చాలా చక్కగా అందరికీ మన తెలుగు పండుగ తాలూకా గొప్పదనాన్ని చాటి చెప్పడంలో మన దేవస్థానం వారు మాత్రం 100% సక్సెస్ అయిపోయారండి. ఇప్పుడు కూడా ఇలాగే ఉంటుందండి. తెలుగు వారి తాలూకా సాంప్రదాయాన్ని అందరికీ మన ఈ తరానికి, భవిష్యత్తు తరాలకి, పిల్లలకి అందరికీ కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన అందరూ భక్తులందరూ కూడా ఎంతో ఆనందదాయకంగా స్వామివారి దర్శనంతో పాటు స్వామివారి ఇక్కడ తెలుగువారి పండుగల తాలూకా విశేషాలను రకరకాల ఏర్పాట్లు చేశారండి. ఇక్కడ అన్ని రకాల సాంప్రదాయ నృత్యాలు, సాంప్రదాయమైన మన వేషాలతో అందరితోని అన్ని రకాలుగా తెలుగువారి పండుగ అంటే ఎలాగుంటుందో మన పల్లె వాతావరణానికన్నా ఇక్కడ మనకి ఎంతో ఆనందదాయకంగా సృష్టించారండి. ఇక్కడ చాలా బాగుంది, చూడడానికి కన్నుల పండుగ ఉంది. మన తెలుగువారందరూ కూడా ఇంటి పరిస్థితులు అందరూ కూడా చూసి ధరించాలి. ఇది సింహాచలం దేవస్థానం వారికి మా కుటుంబ సభ్యులందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఓం నమో వెంకటేశ్వర. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పబ్లిక్ చూసి అసలు మాకు దర్శనం అవుతుందా లేదా అని ఆశ్చర్యపోయామండి. కానీ మన సింహాచలం దేవస్థానం వారు ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ పెట్టారు. టికెట్స్ 300 రూపీస్, 100 రూపీస్ ఆన్లైన్లో మేము తీసుకున్నాం. మీ ఆన్లైన్లో తీసుకొని టికెట్స్ ఈ లైన్లో క్యూ లైన్లో వెళ్ళిన తర్వాత ఇమీడియట్లీ మాకు 15 మినిట్స్లో మాకు దర్శనం అయిపోయిందండి. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయండి. జలప్రసాదం పెట్టారు, చాలా బాగుందండి. ఈ పబ్లిక్ క్రౌడ్ చూస్తుంటే ఇంకా ఆనందం ఉందండి. ఈరోజు ఈ పండగ వాతావరణాన్ని అందరూ గాంధీ ఆసుపత్రిలో అందించిన వైద్య సేవలకు సంతృప్తి చెందిన జానపద గాయని మరియమ్మ పాట పాడి తన కృతజ్ఞత చాటుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన మరియమ్మ భర్త వెంకటేశ్వర్లు కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతూ ఇటీవల గాంధీ ఆసుపత్రికి వచ్చారు. అతడికి గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు వెంటనే అవసరమైన పరీక్షలు చేసి శస్త్రచికిత్స చేశారు. వెంకటేశ్వర్లు పూర్తిగా కోలుకొని సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. భర్తను కాపాడిన గాంధీ వైద్యులను కీర్తిస్తూ మరియమ్మ పాట ద్వారా గాంధీ వైద్యులకు సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. చాలా సీరియస్ ఉంది, గాలిబాటలో రాళ్ళొచ్చి అంతకుముందు ఆటో అటాక్ కూడా వచ్చింది. ప్రైవేట్లో చూస్తే అది ఏమీ వాళ్ళు ఆన్సర్ ఏం చెప్పలేదు. 70,000 దాకా అయినా స్టెంట్ వేశారు. అయితే సీరియస్గా ఉన్నప్పుడు గాంధీకి మధ్యవర్తుల ద్వారా తీసుకుని వచ్చినప్పుడు 12 గంటలకు వచ్చినప్పుడు కూడా గాంధీ హాస్పిటల్లో నిజంగా చాలా బాగా చూశారు. ఎమ్మటే ఎమర్జెన్సీలో మరి అడ్మిట్ చేసినప్పుడు అన్ని టెస్టులు ఫ్రీగానే చేశారు. ఒక్క టెస్ట్కి కూడా ఎలాంటి రూపాయి అంటూ లేకుండా ఇద్దరు మనుషులు అటు ఇటు తిరిగి టెస్టులను చేయించుకుని తర్వాత వార్డుకి పంపించిన తర్వాత కూడా చాలా బాగా గంటకి సునీల్ సారు, సూపరింటెండెంట్ మేడం, వాణి గారు అసలు వీళ్ళు నడిపింపు గాంధీ ఎంత బాగా స్టాఫ్ పనిచేస్తున్నారంటే అంత బాగా చేస్తున్నారు. ఏ హాస్పిటల్ కూడా ప్రభుత్వ హాస్పిటల్ ఖమ్మం జిల్లా మాది నెలకొండపల్లి అమ్మోళ్ళది, కానీ ఖమ్మంలో కూడా అమ్మని వేసినాం. కానీ ఆ ఖమ్మం హాస్పిటల్ అమ్మ చనిపోయింది ఏప్రిల్లో. కానీ ఈ హాస్పిటల్లోకి వచ్చేటప్పుడు నా భర్త బతుకుతనుకోలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ శ్రీ భీమేశ్వర స్వామివారిని ప్రముఖ సీనియర్ నటుడు హనుమండ్ల ప్రణయ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు ఆయనకు ఆశీర్వచనం అందజేశారు. చాలా బాగా జరిగింది దర్శనం. కానీ ఈ సరికొత్తగా ఏంటంటే మన రాజన్న టెంపుల్ వచ్చేసి రెనోవేషన్లో ఉంది కాబట్టి భీమేశ్వర స్వామి టెంపుల్ దర్శనం బాగా జరిగింది. ఇంకా 1 year వరకు మనకి టైం పడుతుంది, కన్స్ట్రక్షన్ టైం కాబట్టి అంతవరకు మనకి భీమేశ్వర స్వామి దగ్గర దర్శనం ఉంది. ప్రతి ఒక్కరు కూడా దర్శనంకి ఫెసిలిటీస్ కూడా మనకి చాలా బాగా ఇచ్చారు. పార్కింగ్ కానీ దర్శనం క్యూస్ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా ఇచ్చింది. ప్రతి ఒక్కరు కూడా కన్ఫ్యూషన్ లేకుండా హ్యాపీగా వెంబడికి రావచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను కూడా ఫస్ట్ ప్రాబ్లం టెన్షన్ పడ్డాను, బట్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా దర్శనం అయింది స్వామివారిని. రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాకనే మనం సమ్మక్క సారమ్మ దర్శనం చేస్తాం కాబట్టి. గట్టమ్మ తల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తజనం అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివాసీ నాయకపోడు ఆచార సంస్కృతి సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించి అడవిలో నుండి పాలపురుగును తీసుకొచ్చి పసుపు కుంకుమతో పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం మాల్యాల మండలంలో కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానానికి భక్తుల తాకిడి పెరిగింది. సంక్రాంతి సెలవులు, సమ్మక్క సారలమ్మ జాతర ప్రభావంతో భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వేలాదిగా తరలివస్తున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు కొండగట్టుకు తరలివచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు.